వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోయని శ్రీనివాసరెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా క్లూ టుడే ప్రతినిధితో మాట్లాడుతూ 36 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపులు యువతకు ప్రాధాన్యతనిచ్చినట్లు తెలిపారు. మహిళలకు 60%, పురుషులకు 40% టికెట్లు కేటాయించామని అన్నారు. 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో సుమారు 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. చిలకవాగు ప్రక్షాళనకు నిధులు కేటాయించి పూర్తి చేశామని, అదేవిధంగా బ్రిడ్జ్ నిర్మించినట్లు తెలిపారు. తాండూరు జీవనది కాగ్నా నది నుండి పట్టణ ప్రజలకు తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పురపోర్లో 30కి పైగా మెజార్టీ స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాండూరు మున్సిపల్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు మనము 36 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులని అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, అధికారంలో మనమున్నాము. ముందల 75 సంవత్సరాలు అవుతుంది మున్సిపల్. ఖచ్చితంగా మంచి అభివృద్ధి చేసుకునేకి మనము గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి 70 సంవత్సరాలు కూడా చేసి మంచి అభివృద్ధి అనేది చేసుకుందాము. అధికార పార్టీతోటి అభివృద్ధి సాధ్యమవుతుంది, ఎవరు వచ్చినా సాధ్యం కాదు. అందరూ దయచేసి ఇది ఒకసారి ఆలోచన చేయండి. మీరందరూ 2 సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధిని కూడా చూడండి. మీరు ఇంతవరకు చేసిన అభివృద్ధి ఇంకా ముందర కూడా ఎలా అభివృద్ధి జరుగుతుందో మీరు కళ్ళారా చూడండి. మనం ఏదో మాటలు చెప్పి పేపర్గా పులి కాదు, పర్ఫెక్ట్గా వర్క్ చేసి చూపిస్తాము. ఇప్పుడు మీరందరూ కలిసి అత్యధిక మెజార్టీ తోటి 36 వార్డు అభ్యర్థులని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ సహకరిస్తారని ఖచ్చితంగా గెలుస్తున్నాము. గెలిచి అభివృద్ధి చూపిస్తాము. ఎలా ఉంటుంది అనేది చూడండి. అధికారంలో ఉన్న మనము దాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది. 25 నుంచి 30 వార్డులు గెలుస్తాము. ఎవరో ఏదో చెప్తున్నారు అనే కాదు. చూడండి, అందరినీ కూడా మనము బిలో 40 ఇయర్స్ ఉన్న వ్యక్తులు 50% తీసుకున్నాము. దాంట్లో ఎడ్యుకేటెడ్లను తీసుకున్నాము. అందరికీ కొత్త వారికి అవకాశం ఇచ్చాము. ఎందుకంటానంటే ముందర రాజకీయ నాయకులుగా ఎదగాలని, ఎదిగితేనే చాలా మంచిగా, లేకపోతే మనకు ఇబ్బంది అవుతుంది. ఎడ్యుకేటెడ్స్ ఉంటే బాగుంటుంది. చదువుకున్న వ్యక్తులు ఉండాలి. ఎప్పుడైనా చదువుకున్న వ్యక్తులు లేకుండా ఏదో మనము ఇస్తున్నాము, నిలబడుతున్నాము, చేస్తున్నాము, వాళ్ళకు కూడా సగం సగం తెలిసి ఉంటే బాగుంటుంది. కౌన్సిల్ అంత మంచి యువ నాయకులు తయారవుతున్నారు. యువతి యువకులకు అందరూ 33% మహిళలకు అనుకున్నాం. మనం 50 to 60% వరకు ఇచ్చాము. ఓన్లీ 40% జెంట్స్కి ఇచ్చాము, 60% వరకు లేడీస్కి ఇచ్చాము. ముందల అభివృద్ధి చేయడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా మంచి చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. 24 సంవత్సరాల అమ్మాయికి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎడ్యుకేటెడ్, లా చేస్తుంది. లా చేసిన ఆమెను కూడా తీసుకొచ్చి చేస్తున్నాము. మంచి అభివృద్ధి చేయాలని వాళ్ళకు కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు నెరవేరుస్తామని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. 100 కోట్ల వరకు తాండూరు మున్సిపాలిటీకి అభివృద్ధికి పెట్టినాం. మొన్ననే 18 కోట్ల 70 లక్షలు కూడా పెట్టుకమైంది. ప్రతి వాళ్ళ 50 నుంచి 75 లక్షల వర్క్స్ కూడా జరుగుతున్నాయి. చూడండి, మీరు ఏదో మాటలు చెప్పడం కాదు, మీరు ప్రాక్టికల్గా చూసినాకనే దీన్ని యాక్సెప్ట్ చేయండి, లేకపోతే చేయకండి. దానికి మేము చేసి చూపిస్తామని చెప్తున్నాము. ఇంకా ముందల కూడా తాండూరుని ఆదర్శంగా తీర్చిదిద్దాలని, ఆ చిలకవాగుని కూడా మ్యాక్సిమంగా కంప్లీట్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అవుతుంది. తాండూరు లోకల్లోకి వెళ్ళి కూడా ఎలాంటి వెహికల్స్ రాకుండా బైపాస్ రోడ్ కంప్లీట్ చేయడానికి కంప్లీట్ అవుతుంది. అది కూడా కంప్లీట్ చేస్తాము. బైపాస్ రోడ్ కానీ తాండూరు లోకల్లోకి వెళ్ళి భారీ వెహికల్స్ రాకుండా ఉండడానికి ఇట్లా బైపాస్ రోడ్ అయ్యి నేషనల్ హైవే కంప్లీట్ అయిపోతుంది. ఈ రోడ్ కూడా డివైడర్ చేసి మంచిగా ఎక్కడికక్కడ స్పీడ్ బ్రేకర్లు అవన్నీ చేసుకుంటూ మంచి సస్యశ్యామలంగా తాండూరుని తీర్చిదిద్దుతామని మీకు అందరికీ హామీ ఇస్తున్నాము. ఖచ్చితంగా ఈ పని చేసి చూపిస్తాము. మీరు అత్యధిక మెజార్టీతోటి కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించండి. అభివృద్ధి విషయంలో మాకు వదిలేయండి, చేసి చూపిస్తామంటే చెప్తున్నాను. వస్తుంది. మొన్న అసెంబ్లీలో కాగ్నాది కూడా మొత్తం పైప్ లైన్ ఇక్కడ తాండూరు కేపిస్తాంటన్నారు. అది మ్యాక్సిమం శాంక్షన్ అవుతుంది. అది కంప్లీట్ చేసి ఎప్పుడు కూడా తాండూరుకు నీటి కొరత లేకుండా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. అసెంబ్లీ అడిగితే దానికి సానుకూలంగా స్పందించారు మంత్రి గారు కూడా. ఇంచుమించు ఈ 2 నెలల్లో కంప్లీట్ వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు.